సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు రాలో మన ది ఊసోస్ అయితే కనిపించాలంటే వాళ్ళు రీయూనైట్ అయినారు, అంత బాగానే ఉంది. కానీ మళ్ళొకసారి ఒక కొత్త ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆ ప్రాబ్లం ఎక్కడో అంటే రోమన్ రేన్స్ పైన వస్తుంది. ఎస్, అంటే ఒక కొత్త ప్రాబ్లం అనేది చూపిస్తున్నారు. ఎస్పెషల్లీ రోమన్ రేన్స్ పేరు పైన మనకి టార్గెట్ చేసి మరి చూపిస్తున్నారు ఆ ప్రాబ్లము. అండ్ ఇక చాలా జరిగింది ఈరోజు రాలో. మన సీఎం పంక్, ఏజేలీ అంటే చాలామంది వచ్చినారు. మ్యాచ్ బి అఫీషియల్ అయింది, చాలా జరిగింది. సో మొత్తం మాట్లాడదాం ఈరోజు ఈ వీడియో, ఎందుకంటే వీడియో మన రా హైలైట్స్ వీడియో. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ది ఊసోస్ది. ఎస్ బాస్, చాలా రోజుల తర్వాత మనం ది ఊసోస్ అంటున్నాం. అంటే మనం జే ఊసో, జిమీ ఊసో అంటే ఎప్పుడు సపరేట్గా వస్తున్నారు. సపరేట్గా వీళ్ళు అంటే వేరే షోలో కనిపించినారు, రాలో, స్మాక్ డౌన్లో. బట్ ఇప్పుడు ఫైనల్లీ ది ఊసోస్ అక్కడ వచ్చినారు బాస్. అంటే మన జే ఊసో అండ్ జిమీ ఊసో కలిసి ఎంట్రన్స్ తీసుకున్నారు. అంటే మన జే ఊసో థీమ్ సాంగ్ పైన ఎంట్రన్స్ తీసుకున్నారు. ఈటీడం కూడా అక్కడ వచ్చినారు, అంతా బాగానే ఉండే. అండ్ వీళ్ళు రింగ్లో రాగానే ఫస్ట్ మన జే ఊసో చెప్పినారు, ది ఊసోస్ ఇప్పుడు మీ సిటీలో వచ్చేసినారు చెప్పినారు. సో అప్పుడే ఫ్యాన్స్ అందరు జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ బాస్ దాని తర్వాత ఇక మన విజన్ ఫ్యాక్షన్ అంటే సెత్ రాలిన్స్, బ్రాన్ బ్రేకర్, బిగ్ బ్రాన్సన్ రీడ్ అంటే వీళ్ళకి వార్నింగ్ చేయడం స్టార్టే చేసినారు. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన బిగ్ బ్రాన్సన్ రీడ్ అండ్ మన బ్రాన్ బ్రేకర్ది. ఎస్ బాస్, వీళ్ళు ఇంటరప్ట్ చేసినారు. అండ్ అక్కడ రాగానే మన బ్రాన్ బ్రేకర్ చెప్పినారు ఫస్ట్, హే చూడండి అంటే ఇక్కడ రింగ్లో ఎవరున్నారు, ట్విన్స్ ఉన్నారు. అండ్ జిమీ ఊసో ఏమైనా దారి మర్చిపోయినవేంది, అంటే దారి తప్పినవేంది. ఎందుకంటే ఇది స్మాక్ డౌన్ కాదు బాబు, ఇది రా. అండ్ ఈ రాకి నడిపించేది ఇంకెవరో కాదు, మేము ది విజన్ ఈ రాకి నడిపిస్తుంది. డాగ్స్ నడిపిస్తారు, కుక్కలు నడిపిస్తారు ఈ రాకి. అండ్ మీరు రింగ్లో వచ్చి మాట్లాడుతుంటే మీ ఫ్యామిలీ వాళ్ళు అంటే పాల్ హేమన్ పైన భయంకరంగా అటాక్ చేసిండు మీ ఫ్యామిలీ మెంబరు. సో నిజంగా చాలా పిచ్చి కోపం వస్తుంది. ఇక్కడ రింగ్లో అటాక్ చేయడానికి వెళ్తుంటాడు, బట్ మన బ్రాన్సన్ రీడ్ ఆపేసిండు బ్రాన్ బ్రేకర్కి. అండ్ బ్రాన్సన్ రీడ్ చెప్పిండు, వద్దు అంటే ఈరోజు కాదు, ఈరోజు నాకు వీళ్ళతో ఏం కావాలంటే ఈ రోమన్ రేన్స్ ఫ్యామిలీతో నాకు ఎక్నాలెడ్జ్మెంట్ కావాలంటే వీళ్ళు నాకు ఎక్నాలెడ్జ్ చేయండి మీ ట్రైబల్ థీఫ్కి అని చెప్పిండు. అండ్ ఈ ట్రైబల్ థీఫ్ అంటే ట్రైబల్ దొంగ ఇవన్నీ తమాషాలు ఇక బంద్ చేయాలి ఇక డబ్ల్యూడబ్ల్యూ, ఎందుకంటే ఇక ఎక్కువ అయిపోతుంది. ఆ ట్రైబల్ షీఫ్ అనే పేరు సంపాదించడానికి రోమన్ రేన్స్ కష్టపడ్డాడు. అప్పుడే ఈ ట్రైబల్ షీఫ్ పేరు పైన ఒక వాల్యూ వచ్చింది. అంతే తప్ప అంటే ఇప్పుడు ఒకడు వచ్చేసిండు, వచ్చి ఇక ట్రైబల్ షీఫ్కి ట్రైబల్ థీఫ్ అంటే ట్రైబల్ దొంగ అనడం స్టార్ట్ చేసిండు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి, మీకు అర్థమైతే లేదా? అంటే కావాలని ఆ ట్రైబల్ షీఫ్ పేరు వాల్యూ అంటే మొత్తం పోయేలా చేస్తున్నారు, కావాలని ఆ పేరు ఖరాబ్ చేస్తే మీకు అర్థమైతే లేదా? ఇది నిజంగా చాలా బేకార్ థింగ్ నడుస్తుంది డబ్ల్యూడబ్ల్యూలో. సో ఇక తర్వాత మాట్లాడదు దీని గురించి. బట్ ఇక్కడ దాని తర్వాత ఇక మన బ్రాన్సన్ రీడ్ ఏమన్నాడంటే బిగ్ జిమీకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అంటే నువ్వు స్మాక్ డౌన్లో ఉంటే నువ్వు మా సెత్ రాలిన్స్, విజన్ ఫ్యాక్షన్ అంటే మీరు అంటే నువ్వు మా దారి మధ్య రాలేదు, కానీ ఇప్పుడు నువ్వు రాలో వచ్చినావు ఈ టైంలో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఓటీసీ అని చాంట్ చేసినారు. అండ్ రోమన్ రేన్స్ అని ఈ టైప్లో చాంట్ చేస్తుంటారు. రోమన్ రేన్స్ పేరు పైన పాట పాడుతూ ఉంటారు. సో అప్పుడే ఇక మన బిగ్ బ్రాన్సన్ రీడ్ ఏమని చెప్పిండు అంటే, హే జిమీ ఊసో అంటే మేము రోమన్ రేన్స్ కానీ మా జోలికి వస్తే ఎట్లుంటాయి అంటే రోమన్ రేన్స్ మేము కొట్టి హాస్పిటల్ పంపించినాం అని ఈ టైప్లో బ్రాన్సన్ రీడ్ చెప్పినప్పుడు బిగ్ జిమీ ఏమని చెప్పిండు అంటే, హే చూడు నువ్వు రోమన్ రేన్స్ గురించి ఓటీసీ గురించి మాట్లాడే ముందు నువ్వు ఫస్ట్ నీ నోరు మూసుకో, అర్థమవుతుందా అని బిగ్ జిమీ చెప్పిండు. అండ్ అంతేకాదు మన సెత్ రాలిన్స్ ఇంతకుముందు ఫ్యాక్షన్ అంటే సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్లో జే సెక్యూరిటీ ఉండే కదా, సో వాళ్ళతో కంపేర్ చేసినారు వీళ్ళకి మన బిగ్ జిమీ. అండ్ బిగ్ జిమీ ఏమని చెప్పినారంటే ఫస్ట్ అయితే వాళ్ళు అక్కడ పాల్ హేమన్ ఎక్కించండి, మీరు పాల్ హేమన్ ఆర్డర్స్ తీసుకుంటారు అంటే మీరు పెద్ద పేరు సంపాదించి వచ్చినారు కానీ మీరు ఆర్డర్స్ ఫాలో చేస్తారు. అండ్ పాల్ హేమన్కి అయితే వాళ్ళు చాలా భయంకరంగా అక్కడ తిట్టినారు, ఎక్కిరించినారు. అండ్ దాని తర్వాత మన బిగ్ జిమీ ఏమన్నారు అంటే, చూడు మేమైతే ఆడమ్ పియర్స్తో మాట్లాడేసినాము, ఇప్పుడు మన మ్యాచ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంది రసల్ పలూజాలు అని ఈ టైప్లో మన బిగ్ జిమీ చెప్పిండు. అండ్ మన జేవుస్ ఏమంటే సరే అప్పటి వరకు ఎందుకంటే ఈరోజు వచ్చి చూసుకోమని చెప్పినప్పుడు మన బిగ్ బ్రాన్సన్ రీడ్ ఏమని చెప్పి అంటే లేదు అంటే ఈరోజు కాదు, మనం రసల్ పలూజాలోనే ఫైట్ చేద్దామని ఈ టైప్లో మన బ్రాన్సన్ రీడ్ గారు చెప్పిన అంతలోనే ఎంకల్ నుంచి
ఎల్ఏ నైట్ వచ్చిండు. ఎల్ఏ నైట్ వచ్చి ఇలా పైన అంటే బ్రాన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్స్ అన్నిటి పైన అటాక్ చేసిండు. కానీ వీళ్ళిద్దరు కలిసి మన ఎల్ఏ నైట్ పైన అటాక్ చేస్తుంటారు. సో అప్పుడే ఇక మన రింగ్లో జిమ్యూస్ జేవుస్ ఉండే కదా, సో వాళ్ళు హెల్ప్ చేసినారు. సో చిన్న బ్రాల్ టైప్ జరిగింది. అండ్ ఈ బ్రాల్లో ఎల్ఏ నైట్ అండ్ మన జేవుస్ చిన్న ప్రాబ్లం పోయిందన్నమాట. బట్ ఈ చిన్న బ్రాల్ ఇక్కడ అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే అప్పర్ హ్యాండ్ ఇక మన ఎల్ఏ నైట్ జేవుసో అండ్ మన జిమ్మీ ఊసోదే ఉండే. అండ్ ఇక్కడనే ఈ చిన్న బ్రాల్ చిన్న సెగ్మెంట్ అయితే అయిపోయింది. కానీ దాని తర్వాత ఇక మన ఎల్ఏ నైట్ బ్యాక్ స్టేజ్ నాకు ఈరోజు మ్యాచ్ కావాలి అంటే ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేయబోతున్నారు రసల్ పలుజాలో, బట్ నాకు మాత్రం వీళ్ళతో మ్యాచ్ కావాలి, ఈరోజే మ్యాచ్ కావాలి అని చెప్పినారు. అండ్ ఈరోజు కోసం మన బ్రాన్సన్ రీడ్ వర్సెస్ ఎల్ఏ నైట్ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ బాస్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మనది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్. అండ్ బాస్ ఏజే స్టైల్స్ ఎంట్రీ అయినప్పుడు అక్కడ ఒక యాడ్ వచ్చింది. అండ్ బాస్ ఆ యాడ్లో అంటే ఇప్పుడు మనం రిపీట్ షో చూస్తే దాంట్లో కనిపించదు మనకి, కానీ యాడ్ వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రాపర్గా యాడ్ అంటే చూడండి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ పైన వచ్చినప్పటి నుంచి మనకి ఆ పిచ్చి పిచ్చి యాడ్స్ అవన్నీ చూడాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. అంటే అక్కడ యాడ్ వచ్చినా సరే అక్కడ టైమర్ ఇచ్చేస్తారు. ఆ రింగ్లో మన సూపర్ స్టార్స్ ఏం చేస్తుంటారో చాలా ఓపెన్ వెళ్ళి చూపిస్తారు. అండ్ రింగ్లో అక్కడ మన ఏజే స్టైల్స్ ఏమని చెప్పిండంటే యాడ్ వస్తున్నప్పుడు అక్కడ రింగ్లో ఏజే స్టైల్స్ ఏమని చెప్పిండంటే చూడండి ఇప్పుడు నా బ్యాక్లో ఎవరు లేరు ఇక్కడ అంటే ఇంతకుముందు ఉండే కదా అంటే లూక్ గ్యాలక్స్ క్యాలెండర్స్ అంటే ఉండే కదా, ఇప్పుడు వాళ్ళు లేరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఓపెన్గా చెప్పాలంటే ఒకడు ఉన్నాడు, ఆడు ఏంటంటే నాకు ఈ డబ్ల్యూడబ్ల్యూ చూడాలనుకోవడం లేదు. అంటే ఒక మనిషి ఉన్నాడంట, ఆ మనిషి ఈ డబ్ల్యూడబ్ల్యూలో ఏజే స్టైల్స్ ఉంటే ఆ మనిషి ప్రాబ్లం అన్నట్టు అక్కడ మాట్లాడినారు. ఆ మనిషిగా ఏజే స్టైల్స్ ఇక్కడ ఉండకపోతే మంచిగా ఉంటాడని ఈ టైప్లో అనుకుంటున్నాడని ఈ టైప్లో ఏజే స్టైల్స్ చెప్పిండు. బాస్ నిజానికి చాలా కాంట్రవర్సల్ ఒక యాడ్ మధ్యలో మాట్లాడిండు ఏజే స్టైల్స్. అండ్ నిజానికి చాలా షాకింగ్ ఉండే బాస్ ఇది. సో ఇప్పుడు చూడాలి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఎందుకంటే సోషల్ మీడియాలో ఏజే స్టైల్స్ కోసం మంచి సపోర్ట్ అనేది కూడా వచ్చింది. అంటే కొంచెం మంచిగా బుక్ చేస్తలేరు కదా ఏజే స్టైల్స్కి, సో మంచిగా బుక్ చేయండి. ఈ టైప్లో రీసెంట్ టైంలో అంటే నేను 2 days నుంచి వీడియో చేయలేదు మీకు తెలుసు, కానీ ఈ 2 daysలో ఏజే స్టైల్స్ కోసం సోషల్ మీడియాలో ఒక సపోర్ట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు అలా సపోర్ట్ న్యూస్ స్టోరీ లైన్ నడిపిస్తున్నారా లేదా నిజంగానే ఏజే స్టైల్స్ మనసు ఉన్న మాట ఏజే స్టైల్స్ చెప్పిండా అదే చూడాలి. కానీ బాస్ దాని తర్వాత అక్కడ మన ఎల్ గ్రాండే అమెరికానో వచ్చేసిండు. అండ్ ఎల్ గ్రాండే అమెరికానో రాగానే మన ఏజే స్టైల్స్ అటాక్ చేసిండు బాస్ ఎల్ గ్రాండే అమెరికానో పైన. అండ్ ఈ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. మ్యాచ్ మధ్యలో ఇంకొక ఎల్ గ్రాండే అమెరికానో వచ్చిండు, బట్ డ్రాగన్ లీ ఈ మ్యాచ్ మధ్యలో వచ్చి కొంచెం హెల్ప్ చేసిండు ఏజే స్టైల్స్కి. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మనది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్. సో నెక్స్ట్ మనకి రకెల్ రోడ్రిగస్ వర్సెస్ లైరా వల్కేరియా మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ మన రోక్సాన్ ప్యారెస్ ఉండే. సో రోక్సాన్ ప్యారెస్ రకెల్ రోడ్రిగస్లోనే ఉంటే మీకు తెలుసు రింగ్ సైడ్. అండ్ రోక్సాన్ ప్యారెస్ ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం ఇంటరప్ట్ చేసింది. సో దీని లాభం లేపింది మొత్తం మన రకెల్ రోడ్రిగస్. అండ్ చాలా పెద్ద మ్యాచ్ ఉండే బాస్ ఇది ఓపెన్ చెప్పాలంటే చాలా మంచి రెస్లింగ్ ఉండే ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన రకెల్ రోడ్రిగస్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన జేవుసో జిమ్మీ ఊసో ఒక సెగ్మెంట్ జరిగింది. సో ఈ సెగ్మెంట్ గురించి మనం కొంచెం లాస్ట్లో మాట్లాడదాం. ఓకే, సో నెక్స్ట్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఏజే లీది. అండ్ మన ఏజే లీ ఆ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అక్కడ ఎంట్రీ తీసుకుంది బాస్. అంటే ప్రెజెంట్ కోసం మన బెక్కీ లించ్ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్, బట్ రీసెంట్లీ స్మాక్ డౌన్లో టైటిల్ తీసుకుంది కదా మన ఏజే లీ. సో అందుకని ఆ టైటిల్తో పాటు ఎంట్రీ తీసుకుంది ఏజే లీ. అండ్ ఫ్యాన్స్ అందరూ వెల్కమ్ బ్యాక్ అని చాలా మంచి ఛాన్స్ చేసినారు మన ఏజే లీ కోసం. అండ్ మన ఏజే లీ రింగ్లో వచ్చి చెప్పింది చూడండి ఇప్పుడు ఎవరెవరు 10 సంవత్సరాల ముందు డబ్ల్యూడబ్ల్యూ చూడలేదు అంటే ఇప్పుడు ఎవరెవరు ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ చూస్తున్నారో వాళ్ళందరికీ అంటే చెప్పిందనే మాట చూడండి. అంటే నేను ఇంకెవరో కాదు, నేను ఏజే లీ. అండ్ మీ ఫేవరెట్ రెస్లర్స్ ఉన్నారు కదా, మీ ఫేవరెట్ రెస్లర్స్కే నేను ఒక ఫేవరెట్ రెస్లర్ని అని ఈ టైప్లో ఇంట్రడ్యూస్ చేసుకుని వస్తాను. నిజంగా చాలా హైలైట్ అనిపించింది, ఎందుకంటే అది ఫ్యాక్ట్ బాస్. అంటే చాలా ఉమెన్ సూపర్ స్టార్స్కి ఫేవరెట్ సూపర్ స్టార్ ఏజే లీ. సో నిజమే. అండ్ అంతేకాదు అక్కడ మన ఏజే లీ ఏమని చెప్పినాను చూడండి, ఒక 10 సంవత్సరాల ముందే డబ్ల్యూడబ్ల్యూకి నేను వదిలేసినాను, ఎందుకంటే ఆ టైంలో నేను రెస్లింగ్లో నేను ప్రతి ఒక్కటి నేను సంపాదించుకున్నాను అని నేను ఇక వదిలేసి నేను వెళ్ళిపోయినాను. దాని తర్వాత నా వేరే డ్రీమ్స్ ఉండే, ఆ డ్రీమ్స్కి అచీవ్ చేయని నేను అక్కడ వెళ్ళినాను. నేను చాలా డ్రీమ్స్ని అచీవ్ చేసినాను, బట్ ఏంటంటే ఒక మెంటల్ హెల్త్ ఇష్యూ అయిపోయింది. అండ్ దానివల్ల నేను కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసినాను. నేను థెరపీ తీసుకున్నాను.
నేను ఆ మెంటల్ హెల్త్ నేను ఫైట్ చేసి తిరిగి వచ్చినాను అని, అంటే దాన్ని మొత్తం ఒక పవర్లా మార్చుకున్నా అని ఈ టైప్లో మన ఏజెలి చెప్పింది. ఫ్యాన్స్ చాలా మంచిగా చీర్ చేసినారు. అండ్ ఏజెలి ఏమేమి చెప్పినట్టు చూడండి, ఇక నేను రెస్లింగ్లో ఎప్పుడు ఇక అడుగు పెట్టాలని అనుకున్నాను. అండ్ ఇక ఇలాంటప్పుడు నేను నా హస్బెండ్కి అంటే సీఎం పంక్కి నేను చూశాను. సీఎం పంక్ రింగ్లో వచ్చినట్టు చాలా మంచి మంచి మ్యాచెస్లో ఫైట్ చేసిండు. లైక్ డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేసిండు. సెత్ రాలిన్స్ రింగ్లో చూసినాను. జాన్ సీనాతో ఫైట్ చేసిన రింగ్లో చూశాను. అంత బాగానే ఉండే. కానీ ఒకటేసారి సీఎం పంక్కి నేను అంటే రింగ్లో బెక్కీ లించ్తో చూసినాను. అంటే ఇప్పుడు ఏజెలి హస్బెండ్ జోల్కి అంటే ఒక ఉమెన్ సూపర్ స్టార్ వస్తే ఎట్లా ఉంటుంది అంటే బెక్కీ లించ్ అది అంటే మామూలుగా కాదు, చాలా భయంకరంగా జోలికి వచ్చింది. సీఎం పంక్ పైన చేయి వేసుకుంది, చేయి లేపింది. సో ఇక నేను సైడ్లో కూర్చుంటానా ఏందని ఈ టైప్లో ఏజెలి మాట్లాడుతుంటే సో అప్పుడే ఎంట్రీ అయిపోయింది బెక్కీ లించ్ది. బెక్కీ లించ్ అక్కడ వచ్చి ఏమీ చెప్పింది అంటే నా టైటిల్ అది నా ఛాంపియన్షిప్ అండ్ నువ్వు నా ఛాంపియన్షిప్కి నువ్వు పెట్టుకుని అక్కడ రింగ్లో వచ్చిన అసలు ఏమొకటి వీళ్ళు మర్చిపోయినట్టున్నారు నా ఛాంపియన్షిప్ అని చెప్పింది. అండ్ అంతేకాదు అక్కడ ఫ్యాన్స్ ఎక్కిరిస్తూ ఉంటారు, తిడుతూనే ఉంటారు బెక్కీ లించ్కి. సో ఇక ఏజెలి ఏమని చెప్పి అంటే కరెక్టే బెక్కీ లించ్ ఇది నీ టైటిల్, సో అందుకే నువ్వు పని చేయి, నేను ఇక్కడ రింగ్లో మధ్యలో పెట్టేసినాను నీ టైటిల్. సో నువ్వు టైటిల్కి వచ్చి రింగ్లో తీసుకో, నేను ఆల్రెడీ నీ కన్నుపైన ఒక దెబ్బ ఇచ్చినట్టు ఇంకో దెబ్బ ఇస్తాను, లేదంటే నువ్వు పంచే ఒక మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో మనం ఫైట్ చేద్దాం రసల్ పలూజాలో. సీఎం పంక్ ఏజెలి వర్సెస్ బెక్కీ లించ్ అండ్ సెత్ రాలిన్స్. సో ఈ ఛాలెంజ్ నీకు అంటే ఓకే అయితే నువ్వు ఛాలెంజ్ నువ్వు యాక్సెప్ట్ చేస్తే నేనే ఈ టైటిల్ నీకు ఇప్పుడు ఇచ్చేస్తానని మన ఏజెలి చెప్పింది. సో అయినా మన బెక్కీ లించ్ కొంచెం ఇంకా ముందు అయితే ఉంటే రింగ్లో రానికి అక్కడ సెత్ రాలిన్స్కి పిలిచి అంటే నీ హస్బెండ్కి నాకు ప్రాబ్లం ఉంది, మా ఫ్యామిలీ అంటే ప్రాబ్లం ఉందని చెప్పి అనమాట. సెత్ రాలిన్స్ పిలిచింది. సెత్ రాలిన్స్ అక్కడ వచ్చి ఏం లేదు ఆ టైటిల్ రింగ్లో తీసుకొస్తా అని చెప్పిండు మన సెత్ రాలిన్స్. మన సెత్ రాలిన్స్వి అడిగిండు ఆ టైటిల్ రింగ్లో వచ్చి తీసుకొని చెప్పింది మన ఏజెలి. సో రింగ్లో వచ్చి ఆ టైటిల్ తీసుకొని ట్రై చేస్తున్నప్పుడు మన ఏజెలి ఆపేసింది. అండ్ అప్పుడే బాస్ వెంకల నుంచి మన సీఎం పంక్ వచ్చి మంచిగా లేపి ఒక చివర ఫినిషర్ ఇద్దాం అనుకో, బట్ కొంచెంలో మిస్ అయిపోయింది. మన సెత్ రాలిన్స్ రింగ్ బయటికి వెళ్ళిపోయిండు. ఆ రింగ్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక మన సెత్ రాలిన్స్ ఆ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసిండు అనమాట. అంటే ఇలా మధ్యలో ఇక మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంది మన రసల్ పలూజాలో. అండ్ ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ కాగానే ఇక మన ఏజెలి ఆ టైటిల్ ఇసిరేసింది మన బెక్కీ లించ్ సైడ్. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో ఫైనల్గా మనకు వచ్చే రూమర్ నిజమైంది, మనకి ఇలా మధ్యలో ఒక మంచి మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది మన రసల్ పలూజాలో. సో నెక్స్ట్ మనకి పెంటా వర్సెస్ రూసఫ్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన రూసఫ్. ఎందుకంటే ఈ మ్యాచ్ మధ్య కొంచెం ఇంటర్వ్యూ జరిగింది, బట్ అయినా సరే ఇప్పుడు ఈ మ్యాచ్లో అంటే మన రూసఫ్ గెలిచిండు బాస్. అండ్ అంతేకాదు ఇక దాని తర్వాత వచ్చింది మన ఇంకొక మ్యాచ్. సో ఈ మ్యాచ్ బి ఒక మంచి మ్యాచ్ ఉండే బాస్. అండ్ ఈ మ్యాచ్ మన ఆస్కా వర్సెస్ నిక్కీ బెలా. సో ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ షాకింగ్ ఏంటంటే ఇప్పుడు షాకింగ్ ఎందుకు అంటున్నా అంటే చూడండి, ఇప్పుడు మన ఆస్కా గెలిచింది. ఇప్పుడు ఆస్కా గెలవడంలో షాకింగ్ ఏముందంటే చూడండి, అక్కడ నిక్కీ బెలా కదా, అంటే నిక్కీ బెలా అది అంటే ట్యాప్ అవుట్ చేసి మరి ఓడిపోయింది. సో వీళ్ళు నిక్కీ బెలాకి మరోసారి అంటే ఇప్పుడు ఇలాంటి మ్యాచెస్లో మరి ఇంత బేకార్గా ఓడిపోయేలా బుక్ చేయని తీసుకొచ్చినారు ఏంది అలాగే తెలుసు. సో ఇప్పుడు ఈ మ్యాచ్ అయితే ఆస్కా గెలిచింది. సో మన నిక్కీ బెలా ఈ మ్యాచ్లో ఓడిపోయింది బాస్. అండ్ దాని తర్వాత వచ్చింది మన మెయిన్ ఈవెంట్ మ్యాచ్. అండ్ బాస్ ఈ మ్యాచ్ మన ఎలే నైట్ వర్సెస్ బిగ్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్. ఈ మ్యాచ్ బాగానే ఉండే. ఈ మ్యాచ్ మధ్యలో అంటే మన అక్కడ బ్రామ్ బ్రేకర్ ఉంటాడు. బ్రామ్ బ్రేకర్ ఈ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తూనే ఉంటాడు. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన బిగ్ బ్రాన్సన్ రీడ్ గెలిచిండు, ఎలే నైట్ ఓడిపోయాడు. అండ్ బాస్ దాని వీళ్ళు అటాక్ చేస్తుంటారు మన ఎలే నైట్ పైన. సో అప్పుడే మన బిగ్ జిమీ కాపాడడానికి వచ్చిండు. సో వీళ్ళు బిగ్ జిమీ పైన అటాక్ చేసినారు. అండ్ అంతగా జే ఊసో వచ్చిండు. జే ఊసో పైన వీళ్ళు అటాక్ చేసినారు. అటాక్ చేసి బ్రాన్సన్ రీడ్ సునామిజం అనుకుంటున్నారు. ఇంకా స్టీల్ చైర్ తీసుకొని మన ఎలే నైట్ కొట్టిండు బ్రాన్సన్ రీడ్కి. ఆ స్టీల్ చైర్ రింగ్లో తీసుకురాగానే వీళ్ళు రింగ్ బయటికి వెళ్ళిపోయారు. అంటే అప్పుడే రింగ్ బయటికి వెళ్ళిపోయారు బ్రామ్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్. రింగ్లో వీళ్ళు ముగ్గురు ఉండే, ఎలే నైట్, జిమీ ఊసో అండ్ జే ఊసో ఉండే. అండ్ అంతా ఓకేనా అని మన ఎలే నైట్ అడుగుతూ ఉంటారు. మన జే ఊసోకి అంతా గుడ్ కదా అని చెప్పినారు. బిగ్ జిమీకి చేపట్టుకొని మరి లేపినారు. అంతలోనే
మన జే ఊసో స్పియర్ ఇచ్చి పడేసిండు ఎల్ఏ నైట్కి. అండ్ నిజంగా ఇది ఒక అవుట్ ఆఫ్ నోవేర్ ఉండే, ఎందుకంటే ఈరోజు స్టార్టింగ్ సెగ్మెంట్లో మరీ అంత ప్రాబ్లమే జరగదు. జస్ట్ ఒక తాగుతుండే ఎల్ఏ నైట్, బట్ తాగలేదు కదా, ఒక చిన్న ప్రాబ్లం చూపించినారు. బట్ ఒకటిసారి జే ఊసో స్పియర్ ఇచ్చింది చూడు ఎల్ఏ నైట్కి, ఇది కొంచెం షాకింగ్ ఉండే. జిమ్మీ ఊసో షాక్. అండ్ నేను ఇందాకని చెప్పినా కదా, అంటే ఒక సెగ్మెంట్ జరిగింది బ్యాక్ స్టేజ్, మనం దాని గురించి లాస్ట్లో మాట్లాడదామని. సో ఆ సెగ్మెంట్ ఏం జరిగిందంటే బ్యాక్ స్టేజ్ జే ఊసో అండ్ జిమ్మీ ఊసో మధ్యలో. జే ఊసో ఇక బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. సో అప్పుడు మన జిమ్మీ ఊసో అడిగిండు జే ఊసోకి, హే ఎక్కడ వెళ్తున్నాను అడిగినప్పుడు మన జే ఊసో ఏమని చెప్పానంటే, లేదు ఇక అయిపోయింది కదా, మనం వచ్చిన పని అయిపోయింది, మ్యాచ్ బిగా మొత్తం అఫీషియల్ అయిపోయింది, ఇక నేను వెళ్ళిపోతున్నా అని చెప్పిండు. సో అప్పుడే జిమ్మీ ఊసో ఏమని చెప్పిండు అంటే, చూడు ఈరోజు ఎల్ఏ నైట్ది మ్యాచ్ ఉంది కదా బిగ్ బ్రాన్సన్ రీడ్తో, సో నువ్వు అట్లెట్లా వెళ్ళిపోతున్నా అన్నప్పుడు మన జే ఊసో మనకేం సంబంధము, ఎల్ఏ నైట్ మ్యాచ్ ఉంది కదా, సో మనకేం సంబంధం అని మన జే ఊసో చెప్పినప్పుడు జిమ్మీ ఊసో ఏమని చెప్పిండు అంటే, మనకి సంబంధం ఉంది, అట్లెట్లా లేదా అంటున్నావు నువ్వు, మనకి ప్రాబ్లం ఉంది, మనకి విజన్తో ప్రాబ్లం లేదా, మన సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్తో ప్రాబ్లం లేదా, ప్రాబ్లం ఉంది కదా, అలాంటప్పుడు మనం ఉండాల్సిందే ఎల్ఏ నైట్ కోసం అని ఈ టైప్ చెప్పినప్పుడు ఇక మన జే ఊసో అసలు మన గురించి ఆలోచిస్తున్నాం, అసలు మనది ఏందా ఈ టైప్లో మాట్లాడుతున్నప్పుడు జిమ్మీ ఊసో ఏమని చెప్పిండంటే, చూడు జే ఊసో నువ్వు నీలా సౌండ్ చేస్తలేవు, నేను చూస్తుంటే రోమన్ రేన్స్ మాట్లాడుతుండు అని ఇలా అనిపిస్తుంది, నువ్వు రోమన్ రేన్స్లో సౌండ్ చేస్తున్నావని చెప్పిండు మన జిమ్మీ ఊసో. సో ఇది బాస్ అసలైన ప్రాబ్లం, మీకు అర్థమవుతుందా? అంటే వీళ్ళు ఏదో రీయూనైట్ అవుతున్నారు, మనకి ఫ్యూచర్లో బ్లడ్ లైన్ చూడడానికి మనం అనుకుంటే రీయూనైట్ అయ్యి ఒక వారమే కాలేదు, లాస్ట్ వీక్ జిమ్మీ ఊసో వచ్చిండు, ఒక వారం కాలేదు, అప్పుడే నువ్వు రోమన్ రేన్స్లా సౌండ్ చేస్తున్నావు, నువ్వేంది రోమన్ రేన్స్లా మాట్లాడుతున్నావు అని ఈ టైప్లో చెప్పినావు చూడు. సో ఇది ఒక ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇది ఈ ప్రాబ్లం ఎందుకు చూపిస్తారు, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కడి వరకు వెళ్తుంది, రోమన్ రేన్స్ పేరు పైన ఒక ప్రాబ్లం అనేది స్టార్ట్ చేసినారు. సో ఇది చూడాలి ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్తుంది. బట్ ఒక ప్రాబ్లం అనేది చూపిస్తున్నారు. మన జే ఊసో అయితే ఒకటిసారి స్పియర్ ఇచ్చి పడేసిండు, రోమన్ రేన్స్లా మాట్లాడుతున్నావు ఏందని చెప్తుండు మన జిమ్మీ ఊసో. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్ ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.